హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైదా బిస్కెట్స్. మైదా బిస్కెట్స్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్లోకి 3 కప్పులు మైదా పిండి వేసుకుని జల్లించుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్పు పంచదార, 5 యాలుక్కాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకున్న పిండిలోకి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. 3 అరటిపళ్ళు వేసుకోవాలి. 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోవాలి. కోడిగుడ్లు, అరటిపళ్ళు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అరకప్పు కాచిన నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ ఎక్కువ పట్టవండి. గోరువెచ్చని నీటిని చేత్తో చల్లుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకొని ఒక బాటిల్ మూతతో బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకొని ఇలా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకొని క్రిస్పీ మైదా బిస్కెట్స్ రెడీ. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.